కోసం భవిష్యత్ తరాల కోసం ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టింది అక్రమ కట్టడాల మీద అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకుల వర్షన్. ఇక్కడ బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు హైడ్రాకి మా మద్దతు ఉంటుంది, డెఫినెట్గా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ కూల్చే ప్రయత్నం జరిగితే దానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది, సపోర్ట్ చేస్తాము అని. అందులో కొంతమంది బీజేపీ నాయకుల కూడా అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నాయో ఆ లిస్టు కూడా బయటకు వచ్చింది. రాజేంద్ర నగర్ కార్పొరేటర్ అదే అంటున్నారు, అవి కూడా జరిగాయి. కాబట్టి సో మీ వర్షన్ ఏంటి, ఇక్కడ బీజేపీ వర్షన్ ఏంటి? ముందుగా మీకు అలాగే ఏటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకి నమస్కారం. హైడ్రా అనేది అది చెప్పాలంటే మంచి నిర్ణయం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నా, లేకపోతే అంతకుముందు ఉన్న ఆ టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్లు జరిగి ఉంటే, ఒకవేళ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా జరిగి ఉంటే, మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? హైడ్రా అనేది పేరు మరి వాళ్ళకి గుర్తు రాలేదా? ఎందుకు తీసుకురాలేదు? అట్లాంటి తీసుకొచ్చి ఉంటే ఈ అక్రమాలన్నీ జరిగేవి కావు కదా. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఏంటంటే ముందు నుంచి పర్మిషన్ ఇచ్చినా కూడా ఆపలేని పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ది. కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఏం చేసిండు? ఇవన్నీ కూడా దగ్గర హెచ్ఎండిఏ పరిధిలో దగ్గర 3,552 చెరువులు ఉన్నాయి. దగ్గర దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 10% ఉండి ఉంటాయి. ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఆక్రమణలే గురైనాయి. మిగతా ఎక్కడ చూసినా కూడా ఆక్రమణలు. ఇప్పుడు ఒక్క చెరువు కాదు, నల్ల చెరువు కానీ, దుర్గం చెరువు కానీ, సల్కం చెరువు మొన్ననే చూసాం. పటాన్ చెరువు ప్రాంతంలో సల్కం చెరువు కింద దాని లేక్ వ్యూ అని చెప్పేసి ఏదైతే టీఎస్ఎస్ఐఐసి ఇది ఇండస్ట్రియల్ జోన్ కోసము ఫ్యాక్టరీ పెట్టుకోమని చెప్పి ఇస్తే దాన్ని కన్వర్ట్ చేసేసి మొత్తం 25 ఫ్లోర్లు 2 టవర్స్ కట్టారు మొత్తం టోటల్గా. ఇదంతా అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ భూములు, ప్రజల భూములు ఈ విధంగా పర్మిషన్లు ఇచ్చి మొత్తం టవర్లు లేపారు. ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఏ చెరువు ఉన్నా కూడా ఆక్రమణలకు గురైనాయి. ఇదంతా కూడా పర్మిషన్ ఎవరిచ్చారు? ఇదంతా కూడా గత 10 సంవత్సరాల కాలం. ఇప్పుడు మనం రాష్ట్రం తెచ్చుకుంది దీనికోసం కాదు కదా, ఆక్రమణల కోసం కాదు, ప్రభుత్వ భూములు అమ్ముకొని గవర్నమెంట్ నడుపుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం మన తెలంగాణ ప్రజలకు ఏదైతే కావాలో అది ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. కానీ అవన్నీ చేయలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరు పడతాళ్ళు అధికారులు కూడా విచ్చలవిడిగా జిఎంసీలో పర్మిషన్లు ఇచ్చి మరి ఇవన్నీ కూడా టవర్లు బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా టవర్లు కట్టినారు. ఇదన్నిటి కూడా ఆపలేని పరిస్థితి వాళ్ళది. చెప్పాలంటే వాళ్ళు క్వశ్చన్ చేసే అధికారం లేదు ఇప్పుడు ఇక. ఎందుకంటే అప్పుడే ఎప్పుడో చేయాల్సి ఉండే. యాక్చువల్గా మన తెలంగాణ ఎప్పుడైతే తెచ్చుకున్నామో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మనం ఇవన్నీ చేయాలని చూపిస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనలు తీసుకొచ్చారు, డెఫినెట్గా స్వాగతించాలి. ఎక్కడైతే అక్రమ కట్టడాలు కట్టారో, ఎక్కడైతే చెరువులు మొత్తం ఆక్రమణ జరిగినాయో డెఫినెట్గా రికవరీ యాక్ట్ కింద మొత్తం కూడా తీసుకోవాలి, కూలగొట్టాల్సిందే. ఎందుకంటే బిల్డర్లు ఏం చేసి దానికి వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఇన్ కేసు బీఆర్ఎస్ నాయకులు అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు జేసీబీలు సరిపోకపోతే మేమే పంపిస్తాము, మేమే చేయించుకుంటామని కూడా చెప్తారు. ఫస్ట్ కేటీఆర్ ఉంది కదా, అంతకుముందు చాలా హంగామా చేశారు కదా. ఇప్పుడు కేటీఆర్ కూలగొట్టమని చెప్పండి. అదే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి, చిత్తశుద్ధితో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము వచ్చిన తర్వాత కేసీఆర్ని జైలు పంపుతాం, కేటీఆర్ని జైలు పంపుతాం, హరీష్ రావును కూడా జైలు పంపుతాం. దగ్గర 8 నెలలు దాటింది, 9 నెలలు అవుతుంది. సో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ధరణి భూములు దగ్గర 25 లక్షల ఎకరాలు ఉంటే దాంట్లో చాలా వరకు పోయినాయి. దాంట్లో కనపడకుండా పోయినాయి అవి. అది కమిటీ కూడా వేశారు, ఆ రిపోర్ట్ రావాల్సినాక వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు? గమ్మున అయిపోతున్నారు. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా వాళ్ళని జైల్లో పెట్టారు, ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ఇట్లాంటివి ఏంటంటే వాటి మీద ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, కొత్త తీసుకొస్తా ఉన్నారో, చిత్తశుద్ధితో డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కానీ రేపు పొద్దున ఒక డ్రామా లాగా చేసేసి కొంతమంది ఇల్లు కూరుస్తాం, తర్వాత నేను ఏం చేయనంటే కుదరదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, మరి అంటే ఏదైనా కలెక్ట్ చేయడానికా, డబ్బు కలెక్ట్ చేయడానికా, లేకపోతే బిల్డర్లు బెదిరించడానికా, కొంతమందిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు రేపు పొద్దున తెలిసిపోద్ది.
సో భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్గా పోరాటం చేస్తుంది. ఎవరెవరు కూల్చమని చెప్పండి. మన కార్పొరేట్ కూల్చినా కూడా రేపు పొద్దున కేటీఆర్ది కూల్చమని చెప్పండి. లేకపోతే పోయి మన ఓవైసీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, సరిగ్గా చెరువులు కట్టారు కదా, అవన్నీ కూల్చమని చెప్పండి. అది కూల్చే బాధ్యత తీసుకోవాలి వాళ్ళు. తీసుకోకపోతే రేపొద్దున డెఫినెట్గా తెలంగాణ ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. పోరాటం చేస్తారు, ధర్నాలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. తీసుకొచ్చింది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పక్కాగా ఎక్కడైతే ఆక్రమణలకు గురైనాయో భూ ఆక్రమణ చట్టం ప్రకారం ఏదైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం 1864 టు సెక్షన్ 25లో అదంతా కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇవంతా కూడా మన ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏది చెరువులు ఉన్నాయో ఇప్పటికి కూడా అవన్నీ కూడా మరి రికవర్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం కానీ, సీసీ కెమెరాస్ పెట్టడం కానీ, వాకింగ్ ట్రాక్ వేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తే రేపు పొద్దున దగ్గర పోవాలంటేనే భయపడతారు. అవన్నీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇది ఒకటే కాదు, అంటే వాళ్ళు చేయడమే కాదు, కూలగొట్టడం కాదు, ఇవన్నీ కూడా చేస్తే రేపొద్దున ఇవన్నీ మనం సేవ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఇంకొక మాట అంటే ఇంకొక నినాదం ఏమి వినిపిస్తుంది అంటే ఏదైతే పేద మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళ దాని మీద జరుగుతుందో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలి అనేది. అది ఇంకొక అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది అంటే పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది. ఎవరైతే ఇచ్చిర్రో మరి ఎక్కడ ఇచ్చిర్రో, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో జిహెచ్ఎంసీ అధికారుల మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, నాలాల మీద ఎందుకు ఇచ్చారు, చెరువుల మీద ఎందుకు, చెరువుల పక్కన ఎందుకు ఇచ్చారు, ఎవరైతే బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఏ విధంగా ఇచ్చారు, ఫస్ట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. రెండవది భారతీయ జనతా పార్టీ కూడా చెప్పేది ఏంటంటే పాపం చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు ఎక్కడెక్కడ ఏ భూములు ఉంటాయో ఏ విధంగా ఉంటాయో తెలియదు, బఫర్ జోన్లో ఉన్నాయో తెలియదు, తర్వాత ఎఫ్టీఎల్ భూములు తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మేటోళ్ళు అమ్ముతారు, కొనుక్కుంటారు. కొంతమంది బిల్డర్లు పెద్ద పెద్ద ఇప్పుడు నేను చెప్పినట్టుగా సల్కం చెరువు ఉంది, దగ్గరగా 25 ఫ్లోర్లు, ఇక్కడ ఒక 100 ఫ్లాట్లు వేసుకున్నా దగ్గరగా 200 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో 200 ఫ్లాట్లు అంటే 200 మంది ఉన్నట్టే కదా అక్కడ. మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు? దగ్గర ఒక 50-60 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఒకళ్ళు కూలు కొడితే ఎక్కడ ఏ విధంగా బిల్డర్ దగ్గర నుంచి రికవరీ చేస్తారా, లేకపోతే ఇంక ఏ విధంగా చేస్తారో అది కూడా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అంటే చాలా ఉన్నాయి కన్సాలిడేటెడ్గా ఈ చట్టాలన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ కానీ, నీటిపారుదల శాఖ కానీ, తర్వాత జిహెచ్ఎంసీ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ కూలగొట్టి మరి ఏ విధంగా రికవర్ చేస్తారో, తర్వాత మధ్యతరగతి వాళ్ళని కానీ లేకపోతే ఆ నిరుపేదల ఇండ్లు మాత్రం ఒకవేళ కూలగొట్టాలనుకుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కట్టించే బాధ్యత కూడా తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే కూలగొట్టాలి, ఎందుకంటే వాళ్ళు పాపం రోడ్డు మీద పడిపోతారు. సో అది అంతా కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. వాళ్ళకి ఇచ్చేదాకా కూడా ఊరుకునే పరిస్థితి అయితే రేపొద్దున ఉండదు. శ్రవణ్ కుమార్ గారు, హైడ్రా చేస్తున్నదంతా కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే మాట్లాడుకున్నాం ఇదంతా నిజంగా బీఆర్ఎస్ నాయకులు అన్నట్లు హైడ్రామానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా చిత్తశుద్ధి ఉందా, ఏం జరుగుతుంది అనేది? నిజంగా సరే ఎన్కన్వెన్షనే తీసుకుందాం, అక్కడ నుంచి మొత్తం ఎక్కువగా ఇది ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అది ఏ గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు కట్టిర్రు, దానికి ఎట్లాంటి పర్మిషన్లు ఉన్నాయి ఏంటి అనేది. ఆ తర్వాత కూడా దాని గురించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా మరి అప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఏం జరుగుతుంది అసలు ఈ బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఏంటివి ఇవన్నీ? మనం కొంచెం రెండు విభిన్న కోణం నుంచి చెప్తాను నేను, కొంచెం టైం కూడా ఇవ్వాలి. హైడ్రా నిజంగా కూడా సరే వాళ్ళ ఆరోపణలు ఏంటో పార్టీల పరంగా చేస్తారు, నాకు పార్టీలు అంటగట్టినా పర్లేదు.